లంబోదరాయ నమః. జై శ్రీరామ, జై హనుమాన్. తారాని ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ అయోధ్యలో శ్రీరామ్లల్లా ప్రతిష్టాపన సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మనం హనుమంతుడి గురించి తెలుసుకుంటున్నాం. ప్రాచీన కాలంలో ఒక వానర జాతి ఉండేది. ఆ వానర జాతి వారు మనుషుల్లాగానే నాగరికత కలిగి పట్టణాల్లో జీవించేవారు. పెళ్లిళ్ళు చేసుకుని సంసారం కూడా కొనసాగించేవారు. వారిలో కొందరు వేదాలు పురాణాలు చదువుకున్న మహాపండితులు కూడా ఉండేవారు. వాళ్ళకి మనుషులకు మించిన శక్తియుక్తులు ఉండేవి. వారి ప్రత్యేకత ఏమిటంటే వారికి వెనక ఒక తోక ఉండేది. సభ్యత సంస్కారం కలిగిన వానరులకు ఒక రాజు కూడా ఉండేవాడు. అంటే పేరుకు వానరులైన మేధస్సులో మనుషులకు తీసిపోని జాతి అది. హనుమంతుని జీవితం గురించి వివిధ కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావిస్తారు. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సాంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాలలోనూ చాలా కథలున్నాయి. హనుమంతుడు 24వ మహాయుగంలో త్రేతాయుగంలో వానరజాతికి చెందిన అంజనాదేవి మరియు కేసరి అనే దంపతులకు శివతేజస్సు మరియు వాయువు యొక్క అంశతో జన్మించాడు. గొప్ప బలవంతుడు ఈ హనుమంతుడు. పుట్టగానే సూర్యుడిని పండు అనుకొని తినడానికి సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. అంత శక్తిమంతుడు, వజ్రశరీరుడు, భవిష్యత్ బ్రహ్మ. ఇంకా చాలామంది చిరంజీవులు ఉన్నారు. 7 చిరంజీవులు ఉన్నారు. వారిని సప్త చిరంజీవులు అంటారు. అందులో హనుమంతుడు కూడా ఒకరు. ఆయన హిమాలయాల్లో గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటాడని, అలా చేసుకోవడం చూసినట్లు మన గురువులు కూడా చెప్తున్నారు. హనుమంతుడు పుట్టగానే కొన్ని బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని మింగడానికి వెళ్ళాడు. సీతమ్మని రావణుడు ఎత్తుకుపోతే లంకకు 100 యోజనాల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళడానికి ఒక్క ఉదుటున దూకి సీతమ్మ ఎక్కడ ఉందో తన సూక్ష్మ బుద్ధితో కనుక్కున్నాడు. అందుకే సీతమ్మ హనుమకు వరాలను ఇస్తుంది. అలాగే లంక నుండి హిమాలయాలకు కూడా ఒక్క ఉదుటున దూకితే పర్వతాలు, సముద్రాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి. చేపలన్నీ భూమి మీదికి వచ్చి పడ్డాయి. అలా దూకాడు. అలా ఒక్క ఉదుటున దూకి సంజీవని పర్వతం తెచ్చి లక్ష్మణుడి ప్రాణం రక్షించాడు. యుద్ధంలో రాముణ్ణి లక్ష్మణుణ్ణి తన భుజాలపై మోస్తూ వాళ్ళ యుద్ధానికి సహాయం చేశాడు. మహిరావణుడి చావుకి కారణమయ్యాడు. చాలా మంది రాక్షసులని సంహరించాడు. రాముడికి లక్ష్మణుడికి నాగాస్త్రం తగిలి మూర్ఛపోతే వైకుంఠం వెళ్ళి వినతకు సేవ చేస్తున్న గరుడుని చూసి తన తల్లి సేవ అయిపోయేదాకా ఆ ద్వారం వద్దనే వేచి ఉండి గరత్మంతుణ్ణి తీసుకువచ్చి రాముని లక్ష్మణుని యొక్క ప్రాణాలను రక్షిస్తాడు. ఆ వైకుంఠము ఎక్కడ ఉందో ఎంత దూరంలో ఉందో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో హనుమంతుడు కాంతి వేగంతో ప్రయాణం చేశాడు అని అంటారు. సుగ్రీవుడికి మంచి సలహాలు ఇచ్చే మంత్రి హనుమంతుడు. వాలి నుంచి సుగ్రీవుణ్ణి రక్షింపజేయడానికి శ్రీరాముడితో సంధి కుదిర్చి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేయిస్తాడు. హనుమంతుని వల్ల సుగ్రీవుడు రాజు అవుతాడు. అలాగే హనుమంతుడి వల్లనే లంకా నగరానికి రావణుడి తర్వాత విభీషణుడే రాజు అవుతాడు. రాముడు కూడా హనుమంతుని మాట మీదనే నమ్మకం ఉంచేవాడు. హనుమంతుడు కూడా గొప్ప రామభక్తుడు. అతని హృదయంలో సీత, రాముడు, లక్ష్మణుడు కూడా నివసిస్తారు. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించేటప్పుడు ఆ ధ్వజంపై ఉండి విన్నాడు. పాండవుల విజయానికి కారణమయ్యాడు. హనుమంతుడు ఎక్కడ ఉన్నా విజయమే వస్తుంది. ఆంజనేయుడికి సూర్యుడు, శివుడు, సరస్వతీదేవి మొదలైన గురువులు ఉన్నారు. అష్టసిద్ధులు, నవనిధులు సీతాదేవి అనుగ్రహం వల్ల హనుమంతుడి ఆధీనంలో ఉంటాయి. ప్రపంచంలో ఉన్న భాషలన్నీ అనర్గళంగా మాట్లాడగలరు. అందుకే హనుమంతుణ్ణి నవవ్యాకరణ పండితుడు అని కూడా అంటారు. హనుమంతుడు ఎంతోమంది సాధు సంతువులకు గురువు. భూత ప్రేత పిశాచాలను తన తోకతో కట్టి వాటిని పారద్రోలుతాడు. ఎందుకంటే హనుమంతుడు పూర్వజన్మలో శివుడు కాబట్టి. పార్వతీదేవి ఈ జన్మలో శివుణ్ణి విడిచి ఉండలేక తోకలో తన శక్తిని నిక్షిప్తం చేస్తుంది. అందుకే హనుమంతుడికి వాలాగ్ర పూజ చేస్తారు. అలా చేస్తే దుష్టశక్తులు మన జోలికి రావు.
లంకలో సీతమ్మను చూసి వస్తుంటే రావణుడు తోకకి నిప్పు పెడతాడు. ఆ తోకలో పార్వతీదేవి శక్తి జన్మతోనే వచ్చింది కాబట్టి ఆ శక్తి ఉపయోగించి హనుమ లంకని తగలబెట్టాడు. స్వర్ణలంక అని అంటారు కదా, అన్ని ఇళ్ళు ఎలా తగలబడ్డాయి అంటే తోకకి రాక్షసులు కొన్ని వస్త్రాలు కట్టి ఇంధనం పోస్తారు. ఆ ఇంధనంతో అన్నీ బూడిద అయిపోతాయి. అందుకే హనుమంతుని తోక పెంచుకుంటూ లంకంతా చేస్తాడు. అప్పుడు మంట పెట్టగానే తోక చిన్నగా అయిపోతుంది. వస్త్రాల మీద పోసిన ఇంధనం తోక వల్ల లంక అంతా చుట్టుకుంది కాబట్టి రాక్షసులు హనుమంతుని తోకకు పెట్టిన నిప్పు లంకకే అంటుకుంటుంది. అందుకే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు హనుమంతుడు అంటారు. వచ్చే వీడియోలో రామాయణంలో రామునికి జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.